జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి. ఓం అయం ముహూర్తస్సు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. ఓం ధ్రువం తే రాజా మరుణో ప్రపంచే. రఘు, ఏమైంది? ఎందుకు నిలబడ్డావు? నేను రాధికను పెళ్లి చేసుకోలేను సార్. కాదు, చేసుకోను. రఘు, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్తున్నాను కదా సార్, నేను చేసుకోను అంతే. పిచ్చా నీకు? పేటల దాకా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నట్టేంటి? తమాషాలు అనుకుంటున్నావా లేదా ఆటలాడుతున్నావా? ఎలా చేసుకోగలను సార్? రాధిక నేను ఏ విధంగా పెళ్లి చేసుకోగలను? చివరి నిమిషంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కారణం ఏంటి? మీరే కారణం. ఏంటి? నేనా? అవును సార్, రాధికని నేను పెళ్లి చేసుకోను అని అనడానికి కారణం మీరే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కారణం ఏంటి? నేనేం చేశాను? రాధిక మనసులో మీరే ఉన్నారు. రఘు, బుద్ధి లేకుండా మాట్లాడుకో. రాధిక నన్ను ఇష్టపడ్డ విషయం నీకు తెలుసు. తన మనసులో ఆ ఇష్టాన్ని చెరిపేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అన్నీ తెలుసు కూడా తాళి కట్టబోయే సమయంలో అర్థం పర్థం లేకుండా సాకులు చెప్తావేంటి? నోరు మూసుకొని తాళి కట్టు. రాధిక మిమ్మల్ని మర్చిపోయిందని మీరనుకుంటున్నారు, కానీ తన మనసులో మీరు ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ మీద తనకున్న ప్రేమ చచ్చిపోలేదు, ఇంకా అలాగే బ్రతుకుంది. రాధిక మనసులో మీరున్నప్పుడు తన మెడలో నేనెలా తాళి కడతాను? నేను ఎలా కలిసి బ్రతకగలను? ఎలా సంతోషంగా ఉండగలను? బావగారు, మీరు పొరపాటు పడుతున్నారు. మా రాధిక ఆయన గురించి పూర్తిగా తెలియక అతన్ని ఇష్టపడింది. అతనికి ఇంతకు ముందు పెళ్ళైన విషయం మేము చెప్పాం. అతని మీద ప్రేమను పెంచుకోవడం కరెక్ట్ కాదని చెప్పాం. ఆ విషయాన్ని మా చెల్లెడు అర్థం చేసుకుంది. అవును బాబు, తన మనసులో ఉన్న ప్రేమని మా పెన్ కొట్టి పూర్తిగా చంపేసుకుంది. మేం చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని మాకు మాట కూడా ఇచ్చింది. ఆ మాట ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. దయచేసి ఇలా గొడవ చేసి నలుగురిలో మమ్మల్ని అల్లరిపాలు చేయొద్దు. నలుగురిలో మీరు అల్లరిపాలు కావడం కాదండి, ఆల్రెడీ ఇతన్ని ప్రేమించిన మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నలుగురిలో నవ్వుల పాలవుతాను. రఘు, అన్నీ తెలిసి లాస్ట్ మూమెంట్లో ఇలా చేయడం కరెక్ట్ కాదు. కాదని నాకు తెలుసు సార్, అన్నీ తెలిసే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను, నిజమే. కానీ ఈరోజు
రాధిక మీద జాలి పెడితే రేపు నలుగురు నన్ను చూసి జాలి పడతారు. ఆల్రెడీ నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వెలా చేసుకుంటున్నావురా? నీకు సిగ్గు లేదా? ఆ మాత్రం బుద్ధి లేదా అని అంటున్నారు. ఏం చెప్పమంటారు? రే రఘు, రాధిక కార్తిక్ సార్ని ప్రేమించడమే కాదు, కార్తిక్ సార్ కూడా రాధికని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్గా ఉంది. ఏయ్ పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా డౌట్స్కి చాలా బలమైన కారణాలు ఉన్నాయి సార్. ఏంటి ఆ బలమైన కారణం? రాధికాని మీరు బండెక్కించుకుని తిరగటం మేము చాలాసార్లు చూసాం సార్. ఏ షడప్! ఇంకొక మాట కూడా మాట్లాడకండి. తను ఒక కేసు విషయంలో మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసింది. అందుకే తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేశాను. ఒక్కసారైతే ఓకే సార్, మీ మధ్య ఏమీ లేకపోతే మళ్ళీ మళ్ళీ డ్రాప్ చేస్తారా? వాళ్ళ ఇంటికెళ్ళి వస్తారా? ఏయ్ మీరు అసలు మనుషులేనా? విషయం ఏంటో తెలుసుకోకుండా అలా నీచంగా మాట్లాడుతున్నారు. రాధికని ఒక ఫ్రెండ్లా చూశాను. వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీ మెంబర్స్లా చూశాను. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రాధిక మీ ఇంట్లో 4-5 రోజులు ఉండడం కూడా తప్పనిసరి పరిస్థితేనా సార్? రఘు, తనకు ఒక క్రిమినల్ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉంది. కాపాడటం కోసం మా ఇంటికి తీసుకెళ్లాను. అది అర్థం చేసుకోకుండా ఇంత నీచంగా మాట్లాడతావేంటి? సార్, పోలీసులు ఒక ఆడపిల్లని కాపాడడానికి రకరకాల మార్గాలున్నాయి. కష్టం వచ్చిన ప్రతి ఆడపిల్లని పోలీసులు ఇంటికి తీసుకెళ్ళట్లేదు సార్. ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి సార్. షడప్! జస్ట్ షడప్! ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. ఆపండి! చాలు ఆపండి. దయచేసి నా కారణంగా కార్తిక్ సార్ని నిందించకండి. నేను మాత్రమే సార్ని ప్రేమించాను. ఆయన మనసులో నా మీద ప్రేమని ఆలోచనే లేదు. అసలు ఆయన మనసులో ప్రేమ, ఇష్టం అనే వాటికే చోటు లేదు. ఎందుకంటే ఆయన మనసు నిండా పల్లవి గారు, ఆవిడ జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆవిడ తాలూకు జ్ఞాపకాలతోనే బ్రతికేస్తున్నారు. అది తెలుసుకోకుండా తెలియకుండా నేను కార్తిక్ సార్ని ప్రేమించడం ముమ్మాటికి నా తప్పే. నా తప్పుకి ఆయన్ని దోషించకండి. నలుగురిలో సార్ భయం తీయకండి. రాధిక గారు, కవర్ చేసింది చాలు, ఇంకా ఆపుతారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.